సామాజిక కార్యకర్త సామాజిక నాయకురాలు మేడం గారు మాట్లాడుతున్నారు. నేను ఇంతకుముందు కూడా జడ్జిగా చాలాసార్లు వచ్చాను. ఈ మధ్య కొంచెం బిజీగా ఉంది, హైదరాబాద్లో ఉంటుంది. చాలా కష్టమైంది జడ్జి చేయాలంటే, క్షమించండి, ఎవరు ఫీల్ కావద్దు. కొంచెం తేడాలే పోయింది. మేము అందుకే 3 రౌండ్స్ వేసాము. ప్రోత్సహించినందుకు మనసారా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం లాగానే పార్టీ తరఫున ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. బాగుంది, ప్రతి ఒక్కరు చాలా బాగా కష్టపడ్డారు, మంచిగా ముగ్గులు వేశారు. అసలు ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం ఎందుకంటే, ఇంతకుముందు సార్ కూడా చెప్పాడు, మన దేశ సంస్కృతిని కాపాడుకోవడం కోసం, భవిష్యత్తు తరాలకు మన దేశ సంస్కృతి అందించడం కోసమే ఈ సిపిఐ పార్టీగా మేము ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నాం. అయితే సాధ్యమైనంత వరకు వచ్చేసారి ఇంకా ఘనంగా ఈ పోటీలు నిర్వహించుకోవాలని ఆశిస్తూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు జడ్జెస్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగ్గుల పోటీకి ఈ ప్రాంతం నుంచి బాలబాలికలు, విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులేయడం జరిగింది. ఈ ముగ్గుల్లో కాంపిటీషన్ అంటే చాలా టఫ్ అయిన కాంపిటీషన్ అనేది. జడ్జెస్ ఎంపిక చేసిన ప్రకారమే ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే బహుమతులు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు వేస్తాం ఈ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రతిసారి అంటే, రోజుకు మనమందరము వెస్ట్రన్ కల్చర్ పుణ్యమా అని చెప్పేసి మన సంస్కృతి సాంప్రదాయం నేటి తరానికి మన కల్చరు, మన సాంప్రదాయం తెలియజెప్పాలని చెప్పేసి ఈ కాంపిటీషన్ పెడతా ఉన్నాము. మరి ఈ కాంపిటీషన్కు పాల్గొన్నటువంటి ఈ బాలబాలికలకు, విద్యార్థులకు ముందుగా మీ అందరికీ, అలాగే ఈ టీవీ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. అయితే దేశంలో వెస్ట్రన్ కల్చర్ విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఈ ముఖ్యంగా బాంబే, కలకత్తా, మద్రాస్, ఈ పెద్ద పెద్ద మానవరాలలో అసలు సంక్రాంతి అంటే ముగ్గులు అంటే తెలియదు. అంతా రెడీమేడ్ కల్చర్ వచ్చింది. ఇంకోటి అంతా వెస్ట్రన్ కల్చర్, ఆ పబ్బులకు అంతా యూత్ అంతా బానిసైపోతుంది. కాబట్టి అందుకు సిపిఐ పార్టీ ఈ సంస్కృతిని ప్రతి సంవత్సరం ప్రోత్సహిస్తుంది. ఎందుకు మన సంక్రాంతి అంటే మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ఏంటంటే, ఆ సంక్రాంతి కంటే ముందు 3 రోజుల ముందు ఆ ఇంటి ముందు ముగ్గులేసి గొబ్బెమ్మలు తయారు చేసేసి ఆ ఉన్న పంటలన్నీ తీసుకొచ్చి వాకిట్ వేసేసి ఆ సంక్రాంతి పండుగను ఘనంగా చేసుకునే, కొత్త పండుగలు వస్తాయి కాబట్టి ఘనంగా చేసుకునే ఒక సంస్కృతి ఉంది. కాబట్టి ఆ సంస్కృతిని బిల్డప్ కావాలి. ఈ సంస్కృతి పట్ల యువత ముందుకు రావాలి, చైతన్యం రావాలి, నింపాలని చెప్పేసి సిపిఐ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మరి ఈ సందర్భంగా మరి అందరూ కూడా చక్కగా స్పందన ఉంది. వచ్చినందుకు ముఖ్యంగా విద్యార్థులకు, మహిళలకు అందరికీ ముందుగా ఈ పోటీలో పాల్గొన్న అందరికీ పేరు పేరున సిపిఐ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా అడ్వాన్స్గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.